రికార్డింగ్ నెంబర్ 235 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. పంచమ స్కంధంలో 78వ పద్యం నుంచి చదువుకుంటూ ఉన్నాము. ఋషభుడు అవధూత దీక్ష వహించుట అని ఇక్కడ హెడ్డింగు. అటు పైన ఋషభుడు దిగంబరుడై పిచ్చివాని వలె జుట్టు విరియబోసికొని తనయందే అగ్నిహోత్రములను రగుల్కొన చేసెను. అగ్నులు అనగా ఆకలి, తెలివితేటలు మున్నగు వ్యాపారములను నడిపించు వెలుగులు. వానిని బాహ్య ప్రపంచమునకై వినియోగించుటయే యజ్ఞకుండమున చేయునట్టి అగ్నిహోత్రము అను వేదోక్త కర్మ. దానిని చిరకాలమాచరించినవాడు వయస్సును బట్టి దేహధర్మములను బట్టి భౌతికముగా విరమింపచేయుటయే తనయందు రగుల్కొన చేయుట. వచ్చిన పని అయిన వెనుక దేహమును సాధనతో సంతోషముగా విడుచునట్టి మార్గముండెడిది. దానితో భూమిపై అక్కరలేని దేహముల సంఖ్య నిలువ ఉండుటయు, ముసలిన వారు మిగిలిన వారిని విసిగించుటయు, కుర్రలు వారిని నిర్లక్ష్యము చేయుటయు అక్కరలేకపోవును. ఈ సాధన ప్రయత్నమున జీవికి నిజమైన వైరాగ్య సాధన కూడా జరుగును. ఇది ఉత్తమ స్థాయి సంస్కారమనియు నరజాతి మరల రాబోవు శతాబ్దములలో దీనిని అభ్యసింపవలెననియు తెలుపుచు అభ్యసించునట్టి క్రమమును ది ఆర్ట్ ఆఫ్ డయింగ్ అను పేర జ్వాలాకూల మహర్షి ఎసోటరిక్ హీలింగ్ అను గ్రంథమున మరల నూతనముగా ప్రకటించెను. అతడింటి నుండి బయలుదేరి బ్రహ్మావర్త దేశము విడిచి మూఢుని వలె కేవలము చూచుచూ చెరించెను. గ్రుడ్డివాని వలె లోకమును చూచుచునే చూడకుండా చెరించెను. చెవిటివాని వలె వినుచునే వినకుండా చెరించెను. మూగవాని వలె మాటాడక నడచిపోయెను. పిశాచము వలె దేహ సౌష్ఠవమును లెక్క చేయక తిరిగెను. పిచ్చివాని వలె పట్టించుకొనకుండా తిరిగెను. ఇదియే అవధూత వేషము. అవధూత అనగా భగవంతుని యందు అవధానము నిలిపినవాడు మరియు గాలి చేత దేహమెగురగొట్టబడుచుండగా దేహత్యాగ సమయమున సాక్షి అయి చూచువాడని కూడా అర్థము. చూచుచున్న జనుల చూపు చేష్టలను గమనింపక, వారి నిందాహేళనాది వాక్యములకు మారు పలుకక, మౌనవ్రతముతో పురములు, గ్రామములు, జనపదములు, తోటలు, శిబిరములు, గొల్ల పల్లెలు, పర్వతములు, అడవులు, ఆశ్రమములు చెరించుచుండెను. దుర్జనులు కొట్టుట, రాళ్లు విసరుట చేయుచుండిరి. కొందరతనిపై హేళనతో ఉమిసిరి. కొందరు మూత్రము విడిచిరి. కొందరు దుమ్ము జల్లిరి. కొందరు కుళ్ళిన వస్తువులను విసిరిరి. కొందరు తిట్టిరి. అతడు నడిచిపోచునే ఉండెను. అడవి ఏనుగు తన మద జల ధారల కోసము చేరిన జోరీగలను గమనింపనట్లు గమనింపక నడుచుచుండెను. దేహము కొరకై చిత్తము చెలింపలేదు. అతి సుకుమారములైన అరచేతులు, అరికాళ్ళు, వక్షస్థలము వింతగొలుపుచుండెను. విశాలములై బలిష్టములైన భుజములు, గూడలు, మెడ, నోరు మొదలగు అవయవముల సహజ సౌందర్యము ఆశ్చర్యకారణమయ్యెను. స్వభావములో ఒక భాగమైన చిరునవ్వుతో ముఖారవిందము కళకళలాడుచుండెను. కంటిరెప్పలు పద్మముల రేఖల ముడుతల వలె సూర్యరశ్మిలో ఎర్రని కాంతులను చిమ్ముచుండెను. బుగ్గలు, చెవులు, కంఠము, ముక్కు, గడ్డము శిల్పమునందమర్చినట్లుండెను. తన దివ్యమంగళ విగ్రహముచే కొందరు నగర స్త్రీలు మనస్సున మోహము చెందిరి. ధూళిచేత దూసరితమై జడలు కట్టి ఎరుపు తిరిగిన జుట్టు అట్టకట్టి వ్రేలాడుచుండెను. ఇట్లు మలినముగా చెరించు అతని రూపము చూచి కొందరతనికి దయ్యము పట్టి ఉండవచ్చుననుకొనిరి. తన సంచారము జనుల మధ్య జరిగెనో, వారి మనస్సులకు కష్టముగా ఉండునని భావించి అడవిలో ఒకచోట కొండ చిలువ వలె పండుకొని ఈ సృష్టిని గమనించుచుండెను. ఇట్లు భూమి మీద పడి ఉండియే దేనినో ఆహారముగా స్వీకరించుచు, నీరు త్రాగుచు, మలమూత్రాదులను విడుచుచుండెను. అవి శరీరమున కంటినను లెక్క చేయలేదు. అతని మలమూత్రముల వాసన గాలిలో కలిసి పరిసర జీవులకు పరమ సుగంధ ద్రవ్యముగా మారి పరిమళములు ప్రసరింపచేసెను.
అతడు కొంతకాలము ఎద్దువలే, కొంతకాలము లేడివలే, కొంతకాలము కాకివలే కదలుచు ఆయా కంఠధ్వనులతో ఆయా జంతువులను పలుకరించెను. వృషభము అనగా కంఠధ్వని. ఎంత నీచ జంతువునందైనను, ఎంత మలిన దేహము గల జీవియందైనను కంఠధ్వని దేహాది వ్యూహములనంటక పవిత్రమైన శబ్ద బ్రహ్మము రూపమున అంతర్యామిత్వము వహించుచున్నదని చమత్కారము. ఇన్ని చర్యలలోనూ అతడంతర్యామి అయి మహానందం అనుభవించుచు వాసుదేవుని ప్రత్యక్ష సిద్ధిగా చరించను. ఆకాశగమనము, మనోవేగముతో చరించుట, పరకాయ ప్రవేశము, అంతర్ధానమగుట, దూరశ్రవణము, దూరదర్శనము అను సిద్ధులు తమంతట తాము వచ్చి అతనిని ఆశ్రయింపచూచెను. అతడు పట్టించుకొనక తనయందే తానుగా నిలచెను. ఇట్లు చెప్పుచున్న శుకయోగీంద్రునితో పరీక్షిత్తు ఇట్లు పలికెను. మునీంద్ర, యోగాభ్యాసము చేసి కర్మల దగ్ధమొనర్చుకొని నిలిచిన పెద్దలు ప్రయత్నముతో ఆర్జించుకొనున్నట్టి మహాసిద్ధులు స్వయముగా సమీపించినప్పుడు వృషభుడు స్వీకరింపక ఉపేక్షించుటకు కారణమేమి? అనగా శుకయోగి ఇట్లనెను. రాజా, నీ వాక్యములు సత్యములు. ఒక విషయమును చూడుము. అడవి మృగము వేటకానికి పట్టుపడి వలలో చిక్కి కూడా ఒక్కొక్కప్పుడు చచ్చినట్లు పరుండి మోసగించి పారిపోవును. అట్లే ఇంద్రియములను దండించి చిత్తమును కామము మున్నగు దాని నుండి చిరకాలము కాపాడుకుని వారు కలరు. అటుపైన కూడా చాలా కాలము తపస్సు చేసిన వానిని ఒక్కొక్కప్పుడు చిత్తము హరించి భ్రష్టుని చేయును. వ్యభిచారిణి అయిన స్త్రీ ఎంతవానినైనా మన్మధుని భటులకు అప్పజెప్పునట్లు మనస్సు జీవిని కామక్రోధాదులకు అప్పజెప్పును. కామక్రోధాదికములు కర్మలలో బంధించును. వానికి ఆధారమైన వేరు మనస్సు. పెద్దలు ఎన్నడును తాము మనస్సని నమ్మరు, మనస్సును వేరుగా చూడగలరు. కనుక తెలిసినవాడు ఐశ్వర్యములను స్వీకరింపడు. ఐశ్వర్యములనగా ఈశ్వరుని సంపదలు. అవి మనస్సునకు సంబంధించినవి కావని తెలిసిన వారే పెద్దలు. ఈశ్వరుని సొత్తును మనస్సునకు ముడిపెట్టుకొన జూచువారు అజ్ఞానులైన మూర్ఖులు. అంతర్యామి తానను వెలుగుగా ఉండునే గాని తనది అను వస్తువుగా ఉండడు. తెలివితేటలు, అనుభవము, అనేక విద్యలు, శాస్త్రములు తనవియే గాని తాను కాదు. తన తెలివియే తానుగా బ్రతుకజూచువాడే మూర్ఖుడు. ఐశ్వర్యములు అను పేరుతో తెలియబడు మహాసిద్ధులు తనవియే గాని తాను కాదు. తనవి అనగా అంతర్యామికి సంబంధించినవి అని పెద్దలు ఎరిగి సుఖింతురు. తనవి అనగా మనస్సునకు సంబంధించినవి అని భావించి మూర్ఖులు చిక్కుపడుదురు. అష్టసిద్ధులు మొదలగునవి గాని, ఇల్లు వాకిలి డబ్బు మొదలగునవి గాని తన్ను ఆశ్రయించినప్పుడు అంతర్యామివిగా ఎరిగి తాను మౌనము వహించుట వృషభదేవుడు లోకమునకు నేర్పెను. కనుకనే అవి వానిని సమీపించనే గాని అతడు వాని వంక చూడలేదు. లోకాతీతములైన మహిమలు తన నుండి వ్యక్తమగుచున్నప్పుడు దైవలీలగా క్రీడించువాడవతార పురుషుడు. తనవిగా ప్రదర్శించువాడు గారడీవాడు లేక బుడబుక్కలవాడు. బ్యాంకులో అప్పు తెచ్చి ఇల్లు కట్టినవాడు ఆ ఇంటికి తన పేరు పెట్టుకొనినట్లు గారడీవాడు యాచకుడై అపహాస్యము పాలగును. రూపాయలను సృష్టించి చూపించి పైసలు అడుగుకొనును. గుర్రపు పందెముల రహస్యములు తనకు తెలియనని ప్రగల్భములు పలుకు కపట జ్యోతిష్కుడు తన చేత గుర్రము నంబరు చెప్పించుకొని 10 రూపాయలిమ్మని యాచించును గాని తాను కట్టడు. ఐశ్వర్యములు తనవిగా అంగీకరించువాడు ఇట్లే అపహాస్యము పాలగును. కనుక ఐశ్వర్యములు వృషభుని ఆశ్రయింపవలసి వచ్చనే కాని వృషభునకు ఆవశ్యకత ఏమి? జ్ఞానమూర్తులైన మహనీయులందరి నమస్కారములను సత్కారములను చూచిన వెనుకగదా అతడు అవధూతయ్యై తిరుగుచున్నది. సృష్టియందలి సర్వస్వరూపములను తన స్వరూపములుగా దర్శించు సాధన మార్గమును పరమహంస యోగముగా స్థాపించి అతడు చిట్ట చివరి కర్తవ్యమునికిప్పుడు పూనుకొనెను. పరమహంస యోగము సాధించిన వారు దేహ పరిత్యాగమునెట్లు చేయవలెనో చూపించుటకు సంకల్పించెను. అనగా ఆ దేహము విడుచుటకు సంకల్పించెను.
తన దేహము పణముగా బెట్టి లోకమునకు మోక్ష విద్య నేర్పునట్టి గురుస్థానమిది. అర్వాచీన కాలమున యేసుక్రీస్తు ఒక్కడే దీనిని సాధించెను. తన్ను తాను గాని ఇతరులు గాని వేరుగా గుర్తించు చిహ్నములన్నీయు విడిపోయిన వెనుక ఇట్లు విహరించిన భగవంతుడగు ఋషభుడు దేహాభిమానము లేకుండుట ఎట్లో నేర్పెను. దీనిని సాధించిన తరువాత కూడా కొంతకాలము దేహము మనస్సు ఇంద్రియములు వర్తించుచునే ఉండును. కాని అది అప్రయత్నమైన వర్తనము. కుండలు చేయువాడు తన కుమ్మరి సారెను త్రిప్పుచున్నప్పుడు తిరుగును. ఆ వేగముతో త్రిప్పుట మానిన వెనుక కూడా కొంతకాలము తిరుగును. అట్లే పూర్వ సంస్కార విశేషముల వలన దేహ సంచలనము మున్నగునవి కొంతకాలము కలుగుచుండును. చూచువారికి అతడు కావలెనని కదిలించుచున్నట్లు భ్రమ కలుగును. ఇట్లు యోగమాయా వాసనచే దేహయుక్తుడై కూడా దేహముక్తుడై చరించెను. అతడు దక్షిణ దిశగా పోయి కొంకణము వంకపట కుటకములను దక్షిణ కర్ణాటకమును పరిభ్రమించెను. కుటకాచలము అను పర్వతమును చేరెను. నోటిలో కొన్ని గులకరాళ్ళుంచుకొని ఉన్మత్తుని వలె దిగంబరుడై నడిచిపోవుచుండెను. గాలికి రగుల్కొనిన అగ్నిలో అడవి తగులబడిపోవుచుండెను. అతడా మంటలలోనికి నడిచి దేహమును అగ్నిలో దగ్ధము చేసెను. అతడిట్లు చెరించి విశిష్ట మార్గమున దేహము త్యాగము చేసెనని అచ్చట దూరము నుండి గమనించిన వారు చెప్పుకొనిరి. ఆ నోట నా నోట ఆ వృత్తాంతము అర్హుడు అను ప్రభువునకు తెలిసెను. అతడు బాగుగా ఆలోచించి తానా మార్గమును అవలంబించెను. పరమహంస యోగమునందు ఉత్తీర్ణుడయ్యెను. తన రాష్ట్రమందలి మహనీయులు కూడా ఆ మార్గమును అవలంబించి సాధన చేసిరి. కాని కలిధర్మముననుసరించి ఆ ప్రభు వారందరినీ పాషండ మతావలంబకులుగా చేసెను. వైరాగ్య మార్గమనగా కర్తవ్యము మానుటానియు స్నాన సంధ్యాదులు లేక మలినాత్ములై తిరుగుటానియు దురర్థము చేసుకొనబడినది. ఇది కలియుగ ధర్మము ప్రవర్తించుటకై పనికివచ్చెను. మనస్సు నిర్మలమైనచో చాలును. దేహము మలినముగా నున్నను తప్పులేదని నమ్ముచు పాషండ మతము పుట్టెను. అర్హుని సాంప్రదాయులైన వారే అర్హతులు. దానితో శాస్త్రాక్తములైన శూలి ఆచారము మున్నగునవి విడిచి రుచిని బట్టి తినుచు త్రాగుచు అభిలాషను బట్టి స్త్రీ పురుష సుఖములను గొడ్లవలె అనుభవించువారు పుట్టిరి. దేవతలను స్వర్గాదులను హేళన చేయువారు మరి ఒక పక్కన ఉద్భవించిరి. క్షురకర్మ చేయించుకొని పరిశుభ్రమైన విలువైన వస్త్రాదులు ధరించుట మాత్రమే గొప్పదని చాటువారు మరి ఒక పక్కన పుట్టిరి. కలియుగమున ఈ అపమార్గముల వలన బుద్ధి ధర్మములు నశించి పెడబుద్ధిని అవలంబించి జీవించుట ఏర్పడెను. వేదము యజ్ఞము జీవుడు బ్రాహ్మణుడు అను పదములకు కొందరు అపార్థములు కల్పించిరి. కొందరు సత్య విషయములను దూషించిరి. కొందరు సొంత మతములను వర్గములను స్థాపించుకొని తమ మార్గములకు తామే నాయకులై సంతోషించిరి. వీరందరూ వేద ప్రమాణము లేని స్వేచ్ఛతో ప్రవర్తించిరి. సృష్టిలోని ప్రకృతి ధర్మములెరుగక వానికి వ్యతిరేకముగా తమ ఇష్టాయిష్టములను అనుసరించి ప్రవర్తించిరి. గ్రుడ్డివారి గుంపులో ఒక్కొక్కడింకొక్కని చేయి పట్టుకొని నడిపించుకొని పోవునట్లు ఒక్కొక్కడు నాయకుడై మిగిలిన వారిని తన సంప్రదాయమున నడిపించుట ఆరంభమయ్యెను. సృష్టి ధర్మములకు శరణాగతి చేయుట వలన ఏర్పడిన దర్శనమే వేదము. దానిని అవలంబింపక ఇంతటివాడు చెప్పెను గనుక సత్యమై ఉండునని నమ్మి ఆచరించు మార్గములు ఏర్పడినవి. అవతారములు ప్రవక్తలు దేవదూతలు శాశ్వత ధర్మమును స్థాపింతురు అను తెలివిపోయి వారి పేరు చెప్పుకొని తరించుచున్నామను వెర్రిలో పడిరి. దీనితోనే మతములేర్పడుట మతములు పుచ్చుకొనుట మతములు మార్చుకొనుట అను పాషండ సంప్రదాయములేర్పడినవి. భగవంతుని అంతర్యామిత్వమును ఆరాధించు వారికి మతములుండవు. అట్టివారిని ఆర్యులనియు వ్యతిరేక లక్షణములు కలవారిని మ్లేచ్ఛులనియు పెద్దలు నిర్వచించిరి. అంతర్యామిత్వము విశ్వసించుచుంటిమా లేదా అను విచక్షణ పోయి ఎవనినో ఒకనిని పేర్కొని వానిని విశ్వసింపనిచో నరకమున బడుదురనియు విశ్వసింపవలసిన సత్యము కన్నా విశ్వాసమే తరుణోపాయమనియు భ్రమపడిరి.
ముఖ్యముగా రజోగుణము ప్రధానముగా గల జీవులను మోక్ష మార్గములోనికి మళ్లించుకుని వచ్చుటకు వృషభుని అవతారము కారణమయ్యెను. సప్త సముద్రములచే పరివేష్టింపబడి ఉన్న ఈ భూమియందలి ద్వీపములలోనూ వర్షములలోనూ జీవించు జనులు ఎవని దివ్యావతారములను పరిశుద్ధములుగా ఎరిగి ధ్యానింతురో, ఎవని లీలలు కీర్తింతురో, ఎవని అంశమున కీర్తిమంతుడగు ప్రియవ్రతుడు పుట్టెనో, అట్టి జగదాచార్యుడగు పురాణ పురుషుడే అవతారము నొంది వృషభుడై కర్మలతో సంబంధము లేని మోక్ష ధర్మమును వృషభుని రూపమున వివరించెను. ఎవడు యోగమాయా సిద్ధులను కూడా అజ్ఞాన జనితములని స్వీకరింపక విడిచిపెట్టెనో, అట్టి వృషభునితో మిగిలిన యోగీశ్వరులు సాటిరారు. అతడు విడిచిపెట్టిన సిద్ధుల కోసమై తపస్సు చేయు యోగులు అతనితో సమానులనుట తగునా? సకల వేదములకు, లోకములకు, దేవతలకు, బ్రాహ్మణులకు, గోవులకు పరమగురువు భగవంతుడు అగు వృషభుని అవతార చరిత్రమును విన్నవారికి గల దుష్ప్రవర్తనములు తొలగును, శుభములు కలుగును. మిక్కిలి శ్రద్ధతో వినిపించినను హరిభక్తి లభించును. దాని రుచి తెలిసిన వారు భాగవత ధర్మము కలవారై సర్వ పురుషార్థములను అప్రయత్నముగా పొంది బహుపాపములకు కారణమైన సంసార తాపము నుండి తొలగి నిరంతర భక్తి యోగానుభవమున అమృత స్నానము చేసి మోక్షస్థితియందుండునని సప్తద్వీపముల వారును నేటికిని స్తుతించుచున్నారు. గృహస్థాశ్రమమును అవలంబించినప్పుడు అనుష్ఠింపవలసిన భాగవత ధర్మము కాక అవధూత ధర్మము వేరుగా ఇచ్చట చెప్పబడినది. దానినే పరమహంస యోగమని కూడా చెప్పుదురు. ఈ సంప్రదాయమును అనుసరించియే సన్యాసాశ్రమము స్వీకరించిన వారు పరమహంస పరివ్రాజకాచార్య అను పేరుతో వ్యవహరింపబడుచున్నారు. కానీ ఈ కథలో రెండు పొరలున్నవి. వృషభుడు అను వ్యక్తిని ఆధారముగా గొని అందు చిత్రింపబడిన భౌతిక వైరాగ్య చిహ్నాలను బోధించు కథ ఒకటి. అది కాక జీవుల కంఠధ్వని అయిన వృషభుడు దేహాదులలోని గుణములంటక మరియు కంఠధ్వని నుండి పుట్టిన శబ్దార్థములతో అల్లిక చేయబడిన శాస్త్ర ప్రసంగముల చేత గాని దుష్టుల సంభాషణలోని దురర్థముల చేతగాని స్పృశింపబడక కంఠధ్వనిగా అవతరించిన నిజమైన ఋషభుని కథ ఒకటి. అందు మొదటి కథను సంప్రదాయముగా స్వీకరించిన వారికి కాషాయ దండ కమండలవులు మొదలగు భౌతిక చిహ్నములతో భౌతిక దేహ సన్యాసమేర్పడినది. దానితో అది కూడా కర్మబంధముగా రూపుకట్టుకొని రాగద్వేషాదులను కలిగించుచున్నది. కనుకనే స్వాములవారు శిష్యులపై కోపించుట, ఇతర స్వాములవారలను నిరసించి పలుకుట మున్నగు విచిత్ర మార్గములేర్పడినవి. ఇక కంఠధ్వనితో ఓంకారం ఉచ్చరించి ఋషభుని అవతారముగా ఉపాసించువారు నిజమైన పరమహంసలై పరమ గురువులై నరులకు మార్గదర్శకులగుచున్నారు. వారిని చూచి బాహ్య వేష భాషలతో వారికి సంబంధము లేకుండుట గమనించి దానిని అపార్థము చేసుకొని స్నాన సంధ్యాదులక్కరలేదనియు జ్ఞానమే ముఖ్యమనియు అట్టి జ్ఞానులైన తమ్ము విశ్వసించిన చాలుననియు బోధించి ఎవని శిష్యులను వాడు తయారు చేసుకొను పాషండ మార్గము కలిధర్మ ప్రవక్తముగా ఏర్పడినది. అయినను దేహేంద్రియ మనస్సులు ఆకలి దప్పులు మున్నగునవి ప్రకృతి ధర్మములు కనుక వానియందు నేర్పరితనము చూపి కర్మలచే పట్టుబడక గృహస్థులుగా జీవించి తరించు వేదమార్గమే జీవులయందు మరల స్థాపింపబడుచు శాశ్వత ధర్మముగా ప్రవర్తించుచున్నది. ఈ 4 విధములైన మార్గములను నిరూపించుటయే ఋషభుని కథకు పరమార్థము. ఓ పరీక్షిన్నరేంద్ర, శ్రీకృష్ణుడు యాదవులకును మీకును కులగురువుగా భాషించను గదా. అయినను ఆ కృష్ణుడు ఒక చోటనున్న వ్యక్తిగా నమ్మి అట్టి వ్యక్తిపై విశ్వాసము పెంచుకొనిన వారు కలరా? కృష్ణుని అవతార గుణములను అద్భుత కార్యములను గమనించి అవియున్న వ్యక్తులయందెల్ల అంతర్యామిగా మాత్రమే మీరు కృష్ణుని ఉపాసించుచున్నారు గదా. అట్టి ఉపాసనమే మోక్షమునిచ్చును. అదేవిధముగా నిత్యానుభూతిని స్థాపించి తన రూపము స్మరించిన వారికి గల తృష్ణలను తొలగించి
మాయాస్వరూపమైన కర్మఫల దృష్టిని పక్కకు నెట్టి లోకులను కరుణించి అభయమిచ్చి ఎల్లరకును దివ్యమైన ఆనందానుభూతిని కలిగించి తన విష్ణులోకమును ప్రదర్శింపగల మోక్షమార్గము ఉపదేశించి దేహము విడిచి తన యందు తానున్న ఋషభుడు మనకందరకును ప్రత్యక్ష విష్ణువే. మన రికార్డింగ్ నెంబర్ 235 అయిపోయింది. పంచమ స్కంధంలో 78 పద్యం దగ్గర నుంచి 91 పద్యాల దాకా చదువుకున్నాం.